మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఐకేపీ కార్యాలయం ముందు వీవోఏలు సమ్మెకు దిగారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని మండల సంఘం అధ్యక్షులు నాగరాజు తెలిపారు. కనీస వేతనం 20,000, లక్ష బీమా సౌకర్యం, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 2 వరకు సమ్మె కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుతం ప్రభుత్వం కూడా తమ సమస్యలను పట్టించుకోవాలని వీవోఏలు కోరారు. కనీస వేతనము 20,000 ఇవ్వాలని, బీమా సౌకర్యము 20 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాము. హెచ్ఆర్ పాలసీ కల్పించాలని, వివోఏలను సీసీలుగా గుర్తించాలని, క్యాబ్ సౌకర్యం కల్పించాలని అనుకుంటున్నాం. కనీసం 20,000 ప్రభుత్వాన్ని, తర్వాత హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. మా డిమాండ్లను అయితే మాత్రము ఎప్పుడు చేసినా కానీ మాకు కంప్లీట్ చేయడం లేదు ప్రభుత్వం. ప్రతిసారి ఇట్లనే మేము మోసపోవడం అవుతుందా ఎట్లనో అర్థమవుతలేదు. మాకు ఒక యూనిటీ లేకనా ప్రాబ్లం అవుతుందో అర్థమవుతలేదు. కానీ మా డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, సీసీలుగా ప్రమోట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, బీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వము చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను ముందుగా ఉండి అన్ని పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తూ ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మాకు ఖచ్చితంగా కనీస వేతనం 20,000 ఇవ్వాలి. అలాగే మా ఉద్యోగానికి భద్రత కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయాలి. జీవో నంబర్ 58ని సవరించాలి. అలాగే బీమా సౌకర్యం కల్పించాలని ప్రధాన డిమాండ్లుగా మేము ఎంచుకోవడం జరిగింది. వీటిని ప్రభుత్వం నెరవేర్చేంత వరకు ఈ శాంతియుత నిరవధిక సమ్మె అనేది కొనసాగుతుంది. 18వ తేదీ నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ రోజుకు 10 రోజులు నుంచి సమ్మె చేస్తున్నాము. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు.